హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సీజీఐ కంపెనీ నుంచి లేటెస్ట్‌గా ఒక రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో, బెంగుళూరు లొకేషన్‌లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, బిజినెస్ అనలిస్ట్ జాబ్ రోల్‌కి సంబంధించి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, నాలెడ్జ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ ఇన్స్యూరెన్స్ సంబంధించి కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ సంబంధించి కానీ, అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌తో పాటుగా గుడ్ రిటన్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళైనా సరే మీరు హ్యాపీగా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, బీఈ, బీటెక్ వాళ్ళైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చనమాట. సో, బిజినెస్ అనలిస్ట్‌గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు ప్రొడక్ట్ రిలేటెడ్ సంబంధించి కానీ, ప్రాజెక్ట్ రిలేటెడ్ సంబంధించి కానీ మీరు అనాలిసిస్ అయితే చేస్తూ ఉండాలనమాట. పార్టిసిపేట్ ఇన్ రిక్వైర్మెంట్ స్టడీస్. సో, అంతేకాకుండా ప్రొవైడ్ క్వాలిటీ ఆన్ టైమ్ వితిన్ బడ్జెట్ డెలివరబుల్స్. సో, ఎప్పటికప్పుడు మీరు ఆన్ టైమ్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డెవలపింగ్‌కి సంబంధించి కానీ, ఎగ్జిక్యూటివ్ టెస్ట్ స్ట్రాటజీస్‌కి సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలి. అంతేకాకుండా యూకే షిఫ్ట్ టైమ్ అయితే ఉంటుందనమాట. మీరు నైట్ షిఫ్ట్ అయితే ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యూకే షిఫ్ట్ వైస్ కాబట్టి. బిజినెస్ అనాలిసిస్ సంబంధించి కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కదా! సో, దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్‌ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సినాప్సిస్ కంపెనీ నుంచి లేటెస్ట్‌గా ఒక ఇంటర్న్‌షిప్ జాబ్ రోల్‌కి సంబంధించి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్న్‌గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే టెంపరరీ అనమాట. సో, దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ అని, జీసీపీకి సంబంధించి కానీ, అజూర్‌కి సంబంధించి కానీ మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. లైనక్స్‌కి సంబంధించి కానీ స్ట్రాంగ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉన్నా సరిపోతుంది. సో, టీమ్ ప్లేయర్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ డీటెయిల్ ఓరియెంటెడ్ అండ్ ఆర్గనైజ్డ్, అడాప్టబుల్ అండ్ ఈగర్ టు లెర్న్. సో, అడాప్టబుల్‌గా ఉండాలి. అంతేకాకుండా ఈగర్ టు లెర్న్. సో, ఏది వెంటనే నేర్చుకునే స్కిల్స్‌కి సంబంధించి కూడా మీకు చాలా యాక్టివ్‌గా ఉండాలన్నమాట. అనలిటికల్ విత్ క్రియేటివ్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో, ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా మనకు ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగింది. దానిపైన క్లిక్ చేసి మీరు ఈ డీటెయిల్స్‌తో పాటుగా మీ రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు కంపెనీ నుంచి ఒక కాల్ అనేది రావటం జరుగుతుంది. సో, ఆన్‌లైన్‌లో గాని లేకపోతే ఆఫ్‌లైన్‌లో కానీ మీకు ఇంటర్వ్యూ అయితే తీసుకోవటం జరుగుతుంది. సో, అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థాంక్ యూ.